నేడు ప్రకటించిన నీట్ 2025 పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు జాతీయ స్థాయిలో 267, 541 వంటి 1000 లోపు ఆల్ ఇండియా ట్యాప్ ర్యాంకులతో పాటు 1229, 2801, 3104, 3255, 3658, 4175, 4445, 4481 ఆల్ ఇండియా అత్యుత్తమ మార్కుల ర్యాంకులతో దేశంలో ప్రతిష్టాత్మకంగా ఎయిమ్స్, జిప్మెర్ వంటి మెడికల్ కళాశాలలతో పాటు రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా వంటి టాప్ మెడికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ తో పాటు సుమారు 60 మంది విద్యార్థులు అత్యధిక మెడికల్ సీట్లు పొందే ఫలితాలను వివిధ కేటగిరీలలో సాధించి విజయ కేతనం ఎగరవేశారు. అదేవిధంగా ఆల్ ఇండియా 1000 లోపు 2 ర్యాంకులు, 3000 లోపు 6 ర్యాంకులు, 5000 లోపు 11 ర్యాంకులు, 10,000 లోపు 17 ర్యాంకులు, 15,000 లోపు 24 ర్యాంకులు, 20,000 లోపు 52 ర్యాంకులు వంటి అత్యుత్తమ ఫలితాల విశ్లేషణతో ఖమ్మం శ్రీ చైతన్య అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ, మారుతున్న పరీక్షా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే తులనాత్మక విద్యా ప్రణాళికతో పాటు రాష్ట్రంలోనే బెస్ట్ అనదగ్గ లెక్చరర్స్ విద్యా బోధనను అందిస్తూ నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ వారి పర్ఫార్మెన్స్ ను ఎప్పటికప్పుడు సమీక్షించడం వల్లనే తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సునాయాసంగా సాధించగలరని తెలిపారు. విద్యా సంస్థల డైరెక్టర్స్ శ్రీమతి శ్రీవిద్య మాట్లాడుతూ, మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను తయారు చేసి దానికి తగిన అత్యుత్తమ స్థాయి బోధన సిబ్బందిని విద్యార్థులకు కల్పించడం వలన తమ విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్షల్లో సునాయాసంగా ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతున్నారని అన్నారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్స్ శ్రీమతి మల్లెంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ బి సాయి గీతిక, డీజీఎం శ్రీ సిహెచ్ చేతన్ మాథూర్, ఎగ్జిక్యూటివ్ డీన్ శ్రీ ఎన్ఆర్ఎస్డి వర్మ, డీన్ శ్రీ జె కృష్ణ, ఏజీఎంలు శ్రీ సిహెచ్ బ్రహ్మం, శ్రీ జి ప్రకాష్, శ్రీ జి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు. ఈరోజు ప్రకటించినటువంటి నీట్ ఆల్ ఇండియా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో అత్యుత్తమమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. నీట్ ఎగ్జామినేషన్ అనేది ఇండియాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాసేటువంటి ఎగ్జాము. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 21 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి నీట్ ఎగ్జామినేషన్లో ఈ ఇయర్ జరిగినటువంటి నీట్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కానివ్వండి, అదేవిధంగా బయాలజీ సబ్జెక్ట్ ఏదైనా కానీ ప్రతి ఒక్క స్టూడెంటు ఎంత బాగా ప్రిపేర్ అయినప్పటికీ ప్రతి స్టూడెంటు ఎగ్జామినేషన్ కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఈ సంవత్సరం పేపర్ సెట్టింగ్ అనేది జరిగింది. అలాంటి టఫెస్ట్ పేపర్ ఉన్న ఈ క్రమంలో కూడా శ్రీ చైతన్య విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో దరిదాపు 62 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్తో పాటుగా ఎంబీబీఎస్ సీటు గెట్టింగ్ ర్యాంకుని సాధించటం అనేది, ఎందుకనంటే అరౌండ్ బిలో 100 స్టూడెంట్స్ ఉన్న ఎగ్జామ్ రాస్తే అందులో 62 మంది వరకు విద్యార్థులకి ఎంబీబీఎస్లో సీటు గెట్టింగ్ ర్యాంక్ రావటం అనేది, అంటే ఇట్లాంటి పరీక్షల క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు కూడా ఇంతమంది స్టూడెంట్స్ సీటు గెట్టింగ్ ర్యాంక్ తెచ్చుకోవటం చాలా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలుగా వీటిని ప్రకటించుకోవచ్చు. అదేవిధంగా ఆల్ ఇండియా లెవెల్లో 267 ర్యాంకుతోటి స్టార్ట్ అయ్యి 541, 1229, 2101 వంటి 10,000 లోపు, 15,000 లోపు, 20,000 లోపు అత్యుత్తమమైనటువంటి ర్యాంకుల్ని సాధించారు 60 మంది విద్యార్థులు. వీళ్ళందరికీ అదేవిధంగా ఈ ప్రోగ్రాములో 2 ఇయర్స్ ఇంటర్మీడియట్తో పాటుగా ఎలైట్ ఎయిమ్స్ సూపర్ 60 ప్రోగ్రామ్ ఫాలో అయ్యి మార్నింగ్ నుంచి నైట్ వరకు సబ్జెక్టు డౌట్స్ని క్లారిఫై చేసుకుంటూ అటు టీచర్స్ అదేవిధంగా ఇటు స్టూడెంట్స్ పర్ డే 14-15 అవర్స్ కష్టపడి మార్నింగ్ 7 నుంచి నైట్ 10 o'clock వరకు
ఏ నిమిషంలో ఎలాంటి వాళ్ళకి డౌట్ ఉన్నా ప్రతి వీకెండ్ ఎగ్జామినేషను, ఆ ఎగ్జామినేషన్ పేపర్ అనాలిసిస్, దాంతోపాటుగా ఎర్రర్ అనాలిసిస్లు చేసుకుంటూ స్టూడెంట్ని సబ్జెక్ట్ లెవెల్లో ప్రతి చిన్న డౌట్ని కూడా క్లారిఫై చేసుకుంటూ టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ 2 years కష్టపడటం వల్ల ఈరోజు ఇంతటి టఫ్ పేపర్లో కూడా ఇంత మంచి రిజల్ట్స్ సాధించి ఇంతమంది స్టూడెంట్స్ సీటు సాధించడం అనేది ఇంక మళ్ళొక్కసారి వీళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ర్యాంకులు సాధించిన విద్యార్థులకి అదేవిధంగా పేరెంట్స్కి ఇవాళ మెడికల్ సీట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి అదేవిధంగా పేరెంట్స్కి కూడా ఒక కళ, ఒక అద్భుతమైనటువంటి ఇది. అలాంటి మంచి ర్యాంకులు సీట్లు సాధించటం, ఈ ర్యాంకులు సాధించడానికి వర్క్ చేసినటువంటి టీచర్స్కి అదేవిధంగా టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గుజరి, నేను శ్రీ చైతన్య సౌదా క్యాంపస్లో చదువుకున్నాను. సీనియర్ ఎయిమ్స్ నాకు వచ్చింది నీట్లో 502. సో కేటగిరీలో ర్యాంక్ వచ్చేసి 267 వచ్చింది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శ్రీ చైతన్య. వాళ్ళ టెస్ట్ సిరీసే కానీ క్వశ్చన్ ఆస్కింగే కానీ చాలా యూనిక్గా స్పెసిఫిక్గా, అంటే డైరెక్ట్ బట్టినట్టు కాకుండా కొంచెం క్వశ్చన్స్ అర్థం చేసుకునేటట్టు, ఆన్సర్ చేయడానికి కొద్దిగా ఆలోచించేటట్టు వే ఆఫ్ క్వశ్చనింగ్ చాలా బాగుండేది. అండ్ టీచర్స్ అనేవాళ్ళు అంటే 24 hours అవైలబుల్గా ఉండేటోళ్ళు. క్యాంపస్ 10 వరకు, మార్నింగ్ 7 to 8 నుంచి 9-10 వరకు నైట్ స్టడీ అవర్స్ ఉండేవి. టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ లిటరలీ నైట్ ఎప్పుడు డౌట్స్ ఉన్నా కూడా ఆన్సరింగ్ చేయడానికి బ్యాక్ అవ్వరు. అండ్ టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తారు హియర్. నా పేరు శ్రీలేఖ. నేను శ్రీ చైతన్య శ్రీ సౌదా క్యాంపస్లో చదువుకున్నాను. నాకు ఆల్ ఇండియా ఎస్టీ కేటగిరీలో ర్యాంక్ 3658. ఇది ఆల్ బికాస్ ఆఫ్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్. టీచర్స్ ఇక్కడ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏ డౌట్ అడిగినా కానీ ఎమ్మటెమ్మటే రెస్పాండ్ అయ్యేటట్టుగా ఉంటారు. చాలా బాగా చెప్తారు ఇక్కడ. Hi, my name is Sai Jashwant. I completed my intermediate in Sri Chaitanya Sri Sada campus. I obtained 523 marks in NEET 2025 exam. I would like to thank Sri Vidya ma'am, Shyam sir, Verma sir for helping me throughout this journey and always giving me the correct program. I would also like to thank my teachers who supported me throughout this journey and also my family for giving me the emotional support I needed throughout this journey. Whether it could be Bharat sir or RSR sir, Janardhan sir, Usha ma'am, Venkat sir, everyone helped and cooperated with me throughout this journey. They clarified all my doubts and at any time